రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. దీనికి తోడు కొంతమంది మహిళలు కావచ్చు లేకుంటే పురుషులు కావచ్చు ఎవరికైనా కూడా బస్సు సౌకర్యాలు ఎక్కువ లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పని కొంతమంది ప్రయాణికులు అయితే మనతో తెలియపరుస్తున్నారు. ఒకసారి మనం ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది మహిళలకు ఉచిత ప్రయాణం? ఉచిత ప్రయాణం బాగానే ఉంది కానీ మహిళలు జనసేవ వరకు ఇబ్బంది అవుతుంది. మహిళలు ప్రత్యేక బస్సులు ఎత్తేనే ఈ రద్దీ అంతా తగ్గుతుంది. అంతే, ఇక మహిళలు ప్రత్యేక బస్సులు వేయాలి. అంటే ఇప్పుడు మహిళలకు ఓన్లీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అన్నారు కదా, ఇంకా కొన్ని బస్సులు పెంచాలంటారా? ఎట్లున్నాయి? ఇంకా కొన్ని వాళ్ళకు ప్రత్యేకంగా బస్సులు వేయాలి సార్. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు కాదు, వాళ్ళ బస్సులు స్పెషల్గా ఎత్తేనే బాగుంటుంది. ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో వాళ్ళు వీళ్ళు కలమెలికి ఇబ్బంది అవుతుంది. సీట్లు కూడా దొరుకుతలేవు జనాలకు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏమంటారు? ఈ పథకం ఓకేనా? మంచిగా పథకం బాగానే ఉన్నాయి కానీ మహిళలకు ప్రత్యేక బస్సులు పెట్టాలి. జెంట్స్కు మహిళలకు కుదురుతలేదు. సీట్లే దొరుకుతలేవు. జెంట్స్ అంతా నిలబడిపోతాను. వచ్చినాక ఎట్లుంటది, ఎట్లయినా పోతాడమే జరుగుతుంది. మీకు రేవంత్ రెడ్డి ఫ్రీగా ఉచిత బస్ ప్రయాణం పెట్టిండు. ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు లేకపోతే మొగలు చీర కొట్టుకుంటారు, మొగలు లేకపోతే ఆడవాళ్ళు చీర కొట్టుకుంటారు. ఈ ఆడవాళ్ళు ఎగిరి పడతారంటే ఈ బస్సు ఉచితంగా ఉన్నదని మేమైతే ప్రయాణం చేయం కదా. పని ఇడిచి పెట్టుకొని ఊక తిరుగుతే మాత్రం మా పొట్టకి ఎవరు పెడతారు? వాళ్ళు అట్లా ఊహించుకుంటారు. అరే వీళ్ళకేంది మేము పోయే ఊరికి పోవద్దా అని మేము అనుకుంటాను. వాళ్ళ చక్క వాళ్ళు చెప్పుకుంటారు. బస్సులు పెంచాలి, బస్సులు ఉండాలి. మరి ఉండింది ఉత్తరం జరిగినాక ఎట్లా వస్తాం, ఎక్కడ వస్తాం? ఫ్రీ బస్సులు అని అందరు తయారైతాను. పోని వాటికి సుతా పోతాను. ఇంకా బస్సులు వేయాలి. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ డిమాండ్ ఏంటిది? మా డిమాండ్ ఏమున్నది? మేము వచ్చినాడు వస్తాం, పోయినాడు పోతాం. మాకు వ్యవసాయం పనులు ఎప్పటికీ ఎందుకు ఇచ్చి పెట్టుకుని వస్తాం. బస్సు ఫ్రీగానేనా? ఫ్రీగా పెట్టిన ఎలా అనిపిస్తుంది మీకు? కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టింది. ఎలా ఉంది? 10 రూపాయలు మిగిలే మాకు జంగాలపల్లి నుంచి ఇడికి. నయం అనిపించదా? ఓకేనా? ప్రభుత్వం మంచి పనులే చేస్తున్నారు. మంచి పనులే చేస్తాడు. మీరు చెప్పండి అమ్మ, ఎక్కడికి వచ్చాను? మేమా పరకాల నుంచి మంచిగానే వస్తారా, మంచిగానే పోతారా, అందరికి సంతోషం. మంచి పనులు చేస్తాం. ఓకేనా? ఓకే. మహిళలకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఎందుకు? మీరు ఎలా అయినా ఫ్రీగానే ఎక్కుతారు కదా అని ఇంతమంది ఎందుకు వస్తారమ్మా అని అంటారు వాళ్ళు. ఎవరు అంటున్నారు? బస్సు డ్రైవర్లు అయినా ఎవరైనా, ఆటో డ్రైవర్స్ అయినా అంటారు. ఇంకా బస్సులు పెంచాలి. అసలు మాకు కూర్చుందామంటే అసలు సీట్లు కూడా లేవు. అప్పుడే ఇంకా టికెట్ కొనుక్కున్నా ఫ్రీగా మంచిగా పోయినాం కానీ ఇప్పుడు ఫ్రీగా ఎక్కుతున్నాం కదా అని మొత్తం గొర్రెల మందలా అని అయిపోతుంది బస్సులో. లేదు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. బస్సు కంటే ఎక్కువ మంది ఉంటారు. అసలు సీటు ఖాళీ లేదు. అసలు చిన్నపిల్లల్ని తీసుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడ నుంచి భూపాలపల్లి పోవాలి. అందరు ఉంటారు కానీ లేడీస్ ఎక్కువ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం ఎలా ఉంది? మంచిగా ఉందంటారా? ఏమంటారు? ఉచిత ప్రయాణం అంటే లేడీస్ బాగానే ఉంది కానీ అబ్బాయిలకు బాగాలేదు కదా. బస్సు సౌకర్యం పెంచాలి కానీ మాకు అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు లేడీస్కి. నేను ఆల్రెడీ హన్మకొండ నుంచి వచ్చిన. ఎట్లయినా ఫ్రీగానే ఎక్కుతారు కదా, ఎందుకంటే అలా అమ్మంటారు డైరెక్ట్ అంటే ఫ్రీగా రాదు. ఉచిత ప్రయాణం బాగానే ఉంది. ఓకేనా? బస్సులో సీట్స్ లేవంటున్నారు, బస్సులు పెంచాలంటున్నారు. దీనిపై ఏమంటారు? ఎవరి గురించి ఎట్లుందమ్మా మీకు బస్సు ప్రయాణం? ఫ్రీగానే ఉంది. కాలేజ్ కాదు, బట్టల షాపింగ్ వచ్చా. బస్కి వచ్చారు కదా, బస్సు ప్రయాణం ఎలా ఉంది? బాగానే ఉంది. రద్దీ అయితే ఏం లేదు. మేము వచ్చినప్పుడు ఫ్రీగానే ఉంది బస్సు అయితే. ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క ఉచిత ప్రయాణం మహిళలకు ఎలా ఉంది అంటారు? బాగానే ఉంది, పర్లేదు. అప్పుడంటే మనీ వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది, బట్ ఇప్పుడు ఓకే. ఈరోజు బస్సు ఉచిత ప్రయాణం పెట్టింది, దానిపై ఎట్లా? మాకైతే బాగానే ఉందండి. డైలీ రావడానికి కొంచెం కంఫర్ట్గానే ఉన్నది. కాకపోతే ఇంకెక్కువ బస్సెస్ పెంచితే బాగుంటుంది జర్నీలో. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము హన్మకొండ నుంచి వస్తున్నామండి. అప్ అండ్ డౌన్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఇప్పుడు మీకు ఉచిత ప్రయాణం కాబట్టి మీకు కొంచెం సేఫేనండి. కాకపోతే మాకు కాకుండా డైలీ పేదవాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంది కదా. మనీ లేని వాళ్ళకి, వచ్చే వాళ్ళు, లాంగ్ వెళ్ళే వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా యూజ్ అవుతున్నది.
అంటే మేడం ఇప్పుడు ఇంకోటి మార్నింగ్ టైము కొంత బస్సులు ఉద్యోగస్తులు అని చెప్పి ఆపకుండా వెళ్ళిపోతున్నారు అంటారు, నిజమేనా? ఎటు వెళ్ళిపోతున్నారు? అంటే ఉద్యోగస్తులు ఎక్కుతున్నారు కదా, లేడీస్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి ఆపకుండా ముందు పోయి ఎక్కుదా అని చెప్పి ఆపుతలేదు అని చెప్పి. అంటే రిక్వెస్ట్ స్టేజ్ కాడ ఎక్స్ప్రెస్లో ఆపట్లేదు, ఆర్డినరీలో ఆపుతున్నారు. మార్నింగ్ అయితే ఎక్స్ప్రెస్కే వస్తున్నాం మ్యాక్సిమం. మంచిగా ఉందండి, మాకైతే హ్యాపీ. దీంట్లో పెంచితే ఇంకా బస్సులు పెంచితే బాగుంటుంది అందరికీ. బట్ అదే సీట్ దొరకడం కష్టంగా ఉన్నది. ఇంకా ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు. దీని ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి అంటారా లేకుంటే ఏమంటారు? అభివృద్ధి అనేది ఏమో అంటే గవర్నమెంట్కి తెలుస్తుంది సార్ అది అంతా. అంటే మీరు ఏమంటారు, మహిళలు ఏమంటారు దీనికి? మీకు ప్రత్యేకంగా అయితే ఓకే సార్, పెంచడం అయితే మహిళలకు బాగుంది, హ్యాపీ ఉంది. బట్ అదే సార్ కొంచెం ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ కల్పిస్తే సర్వీసెస్ ఓకే. ఏంటి సౌకర్యాలు అంటే బస్సు సౌకర్యాలు పెంచాలంటే సౌకర్యాలు పెంచాలి. చాలా సార్, సీట్స్ లేవు. ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉన్నారు, కానీ బస్సెస్ లేవు, వెయిటింగ్, టైం వేస్ట్ ఇట్లాంటివి అవుతున్నాయి. వీటిని కొంచెం రెడ్యూస్ చేసుకుంటే అంతా ఓకే, బాగుంటుంది. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే దీనికి తోడు కొన్ని బస్సులను కూడా పెంచినట్లయితే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు మాత్రం ఈ యొక్క బస్సు ద్వారా చాలా మంది నిలబడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణంతో తోడు కొన్ని బస్సులను కూడా పెంచినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పని కొన్నట్టు మహిళలు చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పురుషులు కూడా మహిళల కోసం సపరేట్గా బస్సులు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే కోరుతున్నారు.